హాయ్ హలో అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. కువైట్లో నేను పనిచేసే ఇంట్లో నాకు నచ్చిన ఒకే ఒక పని ఏంటంటే ఈ డిష్ దాషాలు ఐరన్ చేయడం అన్నమాట. నాకు అస్సలు చాలా చిరాకు. అవి వాష్ చేసిన తర్వాత 1 వీక్ అయినా కానీ అలా పెట్టి కూర్చుంటాను. ఎప్పుడు చేయాలా చెయ్యాలంటారా చెయ్యాలా అనేసి. ఎలా అయితే ఏముంది, మా ముసలోడు అడిగే వరకు చేయనన్నమాట. మా ముసలోడు అడిగిన తర్వాత ఇదిగా చకచకా ఇస్త్రీ పెట్టి ఆన్ చేసి అలా ముందు హ్యాండ్స్ చేసుకుంటాను. చాలామంది చేయరనమాట, ఇవి ఐరన్ చేయరు, బయట చేయించుకుంటారు. కాకపోతే మా ముసలోడికి ఒక కొడుకున్నాడు, ఆడు నేనే చేయాలి ఐరన్. నువ్వైతే బాగా చేస్తున్నావు, చెయ్యి అనేసి అంటారు నన్ను. అయితే ఏదో అలా ట్రై చేస్తూ అడ్జస్ట్ చేసుకుంటూ ఐరన్ చేసే టేబుల్ అయితే చాలా చిన్నగా ఉంటుంది. దానికి 4 ఇంతలు ఈ డిష్ దాష్ ఉంటుంది అనమాట. మరి మన ఇండియాలో దీన్ని ఏమంటారో నాకైతే తెలియదు. ఇక్కడైతే డిష్ దాష్ అంటారు, తోపు కూడా అంటారు. ఈ కువైట్ వాళ్ళకి చాలా ఇష్టం. మగవాళ్ళు ఎక్కువ ఇవే వేసుకుంటారు ఇక్కడ. ప్యాంటు షర్ట్లు షార్ట్స్ ఇవంతా వేసుకోరు, కానీ ఇవైతే చాలా ఎక్కువ ఉంటాయి వీళ్ళ ఇంట్లో. ఇంకా ఆడవాళ్ళు వచ్చేసి మామూలుగానే ఉంటారులే, మనకులాగా ఏ డ్రెస్ అయినా వేసుకుంటారు, కానీ మగవాళ్ళు వచ్చేసి ఇలాంటివి వేసుకుంటారు. డైలీ వేర్కి అయితే వేరే ఉంటాయి, ఇలా దిష్ దాషలే వేరేగా ఉంటాయి, గీతల కింద వేసుకుంటారు. ఇవైతే మాత్రం బయటకు వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా వేసుకుని వెళ్తారు. అలాగే కత్తరా గాల్ ఇది కూడా ఉంటుంది. కత్తరా అంటే ఏదో మన ఇంటికాడ వైట్ చున్నీ టైప్ ఉంటుంది అనమాట. మనం చున్నీలా వాడతాం, కానీ ఎల్లో నెత్తి మీద కొప్పులా వాడతారు. ఓకే, మరి ఎలా చేస్తున్నానో చూసేయండి. మరి వీడియో పూర్తిగా అయితే చూడండి. ఇండియాలో అందరూ ఎలా ఉన్నారు? నేనైతే ఇక్కడ చాలా బాగున్నాను. నా వర్క్ కూడా చాలా బాగుంది. వర్క్ ఎంత ఉన్నా కానీ ఇంట్లో పనిచేసేటప్పుడు మేడం కానీ బాబా కానీ ఏమీ అనకుండా మన పని మనం చేసుకుని హాయిగా టైంకి తిని టైంకి పడుకుంటే నిజంగా చాలా బాగుంటుంది. కానీ కువైట్లో చాలామందికి అలా ఉండదు. నేను ఇంతకుముందు చేసిన ఇంట్లో అయితే కనుక అసలు చాలా కష్టం. ఎంత కష్టం అంటే మార్నింగ్ 6కి వెళ్ళా లేచి మళ్ళీ ఈవినింగ్ పడుకునేసరికి 3-2 అలా అయిపోయేది. ఫుడ్ అయితే అస్సలు ఉండేది కాదు. చిన్న కప్పుతో ఇచ్చేది రైస్ మా మేడం అప్పుడు. నేను ఆ ఇంట్లో అయితే చాలా కష్టపడ్డాను. కానీ ఇక్కడికి వచ్చాక దేవుడు నా ప్రార్థన ఆలకించి నాకు మంచి ఇల్లు చూపించారు. కాకపోతే నేను 1 మంత్ 2 మంత్ అలాగే ఉంటాను, మళ్ళీ వెళ్ళిపోతాను రూమ్కి. ఇది పర్మనెంట్ కాదు నాకు. ఇక్కడ వర్క్ చేయడానికి ఎవరు లేరు అనేసి అంటే ఇక్కడ పనిచేసే వాళ్ళని కద్దామా అంటారు. కద్దామా ఎవరు లేరని బయట నుంచి తీసి తెచ్చుకున్నారనమాట నన్ను. నెలకి నాకు 200 శాలరీ ఇస్తారు. మన ఇండియా డబ్బులు వచ్చేసి నాకు కూడా తెలియదు ఎంత అవుతాయో. ఒకవేళ తెలుసుకొని మీరే తెలుసుకోండి. 1 kgకి 260 అనుకుంటా. అలా లెక్కేసుకుంటే 200 × 260 చేసి చూడండి, మరి క్యాల్కులేట్ చేసి. నాకు కూడా తెలియదు ఎంతో. ఇంకేంటి మరి, ఇక్కడ ఎంత పని ఉన్నా కానీ టైంకి ఇంటికి ఫోన్ మాట్లాడుకుని టైంకి భోజనం చేస్తే చక్కగా బాగుంటుంది కదా. నాకైతే అలాగే ఉంటుంది ఇక్కడ. ఫుడ్ కూడా ఏమీ లోటు లేదు, చాలా చక్కగా ఉంటుంది ఫుడ్ కూడా. ఇక్కడ వండడానికి బెంగాలీ వాడు ఉన్నాడు. ఆడు కింద, ఇక్కడ మా ఇల్లు వచ్చేసి 5 స్టేర్స్ ఉంటుంది అనమాట. నేను పైన 3 స్టేర్లు చేస్తాను. కింద బెంగాలీ వాడు వచ్చేసి కింద 2 స్టేర్లు వంటగా ఆడే చేస్తాడనమాట. కొత్తగా వచ్చాడు, ఆడికి కూడా ఏమీ భాష రాదు. ఆడు నా వంక చూసి సిస్టర్ అంటాడు, బ్రదర్ అని నేను అంటాను. ఆడికి భాష రాదు, నాకు వచ్చిన ఆడితో నేను మాట్లాడలేను, ఎందుకంటే ఆడికి ఏమీ అర్థం కాదు కాబట్టి. ఓకే, మరి వీడియో అయితే ఇంతే. లాస్ట్ వరకు చూసేయండి. ఏంటో పిచ్చి దాంట్లో మాట్లాడుతున్నాను కదా.
ఓకే, మరి వీడియోలు చేయడం అయితే నాకు రాదు. ఇదే ఫస్ట్ టైం నేను ఛానల్ ఓపెన్ చేసిన తర్వాత వీడియోలు పెట్టడం. మీకు నచ్చితే కనుక నా వీడియోస్ చూడండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇది వచ్చేసి ఫైనల్ లుక్ మీకు చూపిస్తాను. చాలా ఐరన్ చేస్తాను, ఒక 4-5 దాకా ఉన్నాయి. అవి నేను వేసుకుంటే కనుక నాలో 2 ఇంతలు ఉంటాయన్నమాట. నేను మునిగిపోతాను అట్లలో. చూసేయండి మరి.